హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9కి సంబంధించిన డీటెయిల్ తీసుకొచ్చాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ సర్ప్రైజింగ్ మెస్మరైజింగ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి ఈసారి ఎంతమంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు వస్తున్నారో తెలుసా? వారికి పెద్ద దెబ్బే అంటున్నారు. బిగ్ బాస్ 9 సీజన్కి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. కామన్ మ్యాన్ కేటగిరీలో ఈసారి ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారంట. బిగ్ బాస్ 9 తెలుగు 9వ సీజన్ సందడి ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ప్రోమోలతో సందడి చేశారు. హోస్ట్ నాగార్జున 9వ సీజన్లో లోగోకు ఎలా ఉండబోతుందో తెలిపారు. ఈసారి అరాచకమే అని వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి గేమ్ వేరే లెవెల్లో ఉండబోతుందనే విషయాన్ని హింట్ ఇచ్చారు నాగార్జున. దీంతో పాటు కామన్ మ్యాన్కి కంటెస్టెంట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒక్కరిని మాత్రమే కంటెస్టెంట్లుగా తీసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలా వచ్చిన వారు చాలా వరకు సెలబ్రిటీగా మారిపోయారు. బిగ్ బాస్ తెలుగు 7లో పల్లవి ప్రశాంత్కు ఏకంగా విన్నర్గా నిలిచిన విషయం తెలిసింది. ఆ సీజన్లో షో రచ్చరచ్చ అయ్యింది. టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే వచ్చింది. గత సీజన్ల కంటే బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ గత సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా సప్పగా సాగింది. కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకురాలేకపోవడంతో ఆ లోటు కనిపించేంతేనని టాక్ వినిపించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగులో 9వ సీజన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారంట. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ కేటగిరీకి కొత్త పీట వేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారంట. గతంలో ఒక్కరినే కామన్ మ్యాన్ని కంటెస్టెంట్గా తీసుకున్నారు. ఈ సీజన్లో ఏకంగా 5గురిని ఎంపిక చేసే అవకాశం ఉందంట. కనిష్టంగా 2 నుంచి గరిష్టంగా 5గురు వరకు కామన్ మ్యాన్లను కంటెస్టెంట్లుగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుందంట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఈసారి గరిష్టంగా 22 మందిని కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నారని సమాచారం. అందులో సుమారు 5గురు వరకు కామన్ మ్యాన్ కేటగిరీ ఉండే అవకాశం, మిగిలిన వారు సెలబ్రిటీల్లో ఉండబోతున్నారని. వీరిలో యూట్యూబర్లు, సింగర్లు, జబర్దస్త్ కామెడియన్లు, టీవీ ఆర్టిస్టులు, సినిమా నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండబోతున్నారు. ఇక ఇప్పటి వరకు సెలబ్రిటీ విభాగంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలేఖ్య, చిట్టి, పికిల్, సమ్మాయి, రమ్య, కంచల్రా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యిందంట. కల్పిక గణేష్, దీపిక, దేబ్జాని, తేజస్విని, రీతు చౌదరి, కావ్యశ్రీ, సాయి కిరణ్, మై విలేజ్ షో అనిల్, సీనియర్ నటుడు ప్రదీప్, జ్యోతి రాయ్, జబర్దస్త్ ఇన్విన్వాల్, ఛత్రపతి శేఖర్, సుమంత్, అశ్విన్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో లేడీ కంటెస్టెంట్లు చాలా వరకు ఓకే అయ్యారని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉందంట. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీకు ఇంకా మంచి అప్డేట్స్తో ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.